వేగవంతమైంది. కాసేపట్లో సిట్ అధికారుల ఎదుట రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ హాజరు కానున్నారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని ఆయనపై అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. గతంలో ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ విధులు నిర్వహించారు. మద్యం పాలసీ రూపకల్పన, రెవెన్యూ లాంటి పలు అంశాలు పర్యవేక్షించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి సంబంధించి సీనియర్ అధికారి రజత్ భార్గవ్ పేరు ప్రస్తుతం చర్చనీయాంశం అయితే అయింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన విచారణకి హాజరు కావాలంటూ సిట్ అధికారులు ఆయనకి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మద్యం పాలసీ రూపకల్పన నుంచి కమిషన్లు తీసుకోవడం వరకు కూడా ఆయన అడుగడుగున ఉల్లంఘనలకు పాల్పడినట్టు కూడా సిట్ అధికారులకి సంబంధించి విచారణలో తేలిన నేపథ్యంలో మద్యం మాఫియా విచ్చలవిడిగా అక్రమాలు జరిపి పట్టించుకోలేదనేది భావించిన సిట్ అధికారులు ప్రస్తుతం లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి మొత్తం ఆబ్కారీ శాఖకి సంబంధించి శాసిస్తుంటే సీనియర్ ఐఏఎస్ అధికారి కనీసం అభ్యంతరం చెప్పలేదంటూ కూడా ఆయన పైన వస్తున్న అభియోగాలకి సంబంధించి ఆయన ఎవరో సంబంధించి జగన్ పాలనలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా రజత్ భార్గవ్ పనిచేసిన పరిస్థితి ఉంది. కొన్ని నెలల క్రితం పదవి విరమణ చేసిన రజత్ భార్గవ్ కి ప్రస్తుతం సిట్ అధికారులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. లిక్కర్ పాలసీకి సంబంధించి రూపొందించడంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు డిస్టిలరీస్ కూడా లేని వారికి మద్యం సరఫరా ఆర్డర్లు ఎలా ఇచ్చారు, అటు రాజ్ రెడ్డి ఆబ్కారీ శాఖను శాసిస్తుంటే ఎందుకు మౌనం వహించాల్సి వచ్చింది, ధరల నియంత్రణ లేకపోవడానికి గల కారణాలు ఏంటనే అంశాలకి సంబంధించి అనేక కోణాల్లో ప్రస్తుతం సిట్ అధికారులు అయితే దర్యాప్తు చేశారు. అయితే ఈ రోజు విచారణకి రావాలని నోటీసులు సిట్ అధికారులు రజత్ భార్గవ్ కి ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజు తన అనారోగ్య కారణాలతో హాజరు కాలేనంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులకి రజత్ భార్గవ్ తెలిపినట్టుగా కొంతమేర సమాచారం అందుతుంది. అయితే మళ్ళీ ఎప్పుడు విచారణకి హాజరవుతారంటే సిట్ అధికారులు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు, అప్పుడు రజత్ భార్గవ్ వస్తారా లేదా కూడా కొంత వేచి అవసరం అయితే ఉంది.